'స్కిన్నీ టు స్ట్రాంగర్‌లో' ఈరోజు డే 6 రోజులాగే ఈరోజు కూడా నేను మార్నింగ్ అయితే ఫస్ట్ ఏబీసీ జ్యూస్ తాగాను. అండ్ ఈరోజు ఆఫీస్‌కి కూడా వెళ్తున్నాను. చాలా హడావిడి అయిపోయింది మార్నింగ్. సో, అమ్ముని రెడీ చేసి స్కూల్‌కి పంపించాలి. నేను అన్నీ ప్యాక్ జేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ ఒక పక్కన అంతా కిచెన్ అయితే గందరగోళంగా ఉంటదనమాట. ఒక మార్నింగ్ ఒక 1 అవర్. సో, రైస్, బెండకాయ ఫ్రై అండ్ క్యారెట్ అండ్ పొమోగ్రనేట్, స్వీట్ కార్న్, 2 బాయిల్డ్ ఎగ్స్ రోజు నేను ప్యాక్ చేసుకున్నట్టే అన్నీ ప్యాక్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌లోకి పెసరట్టు వేసుకున్నాను. 3 దోసలు విత్ నెయ్యి వేసుకొని, పీనట్ అండ్ అలసందలతో సలాడ్ చేసేసుకున్నాననమాట. ఇంకా నేను గ్రైండర్ పెట్టి ఇడ్లీకి, దోసకి వేయలేదు. సో, ఈ రోజుకి, రేపటికి పెసరట్టుకి మాత్రం మిక్సీలో వేశాను. ఇవన్నీ చేసేసి, అమ్ముని రెడీ చేసి స్కూల్‌లో దింపి, నేను రెడీ అయ్యి ఎంత వీలైతే అంత తొందరగా ఇంట్లో నుండి స్టార్ట్ అయితేనే మనం ట్రాఫిక్‌లో నుండి తప్పించుకోవచ్చనమాట. అండ్ ఆల్సో నేను 6 అవర్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి నేను ఆఫీస్‌కి ఎర్లీగా వెళ్తేనే రిటర్న్ ఎర్లీగా రాగలుగుతాను. ఈ అమ్మాయి ఆఫీస్‌కెళ్ళి పని చేస్తదా? తింటదా? అని మాత్రం ఎవరు కామెంట్ చేయకండి. సో, మార్నింగ్ వెళ్ళిన తర్వాత 10:30కి అలాగా డ్రై ఫ్రూట్ షేక్ అయితే తాగేస్తాను. అండ్ 11:30 ఆర్ 12:00కి ఇలా ఒక చిన్న స్నాక్ తింటా. అంటే మీటింగ్స్‌లో ఉండి ఒక్కొక్కసారి మేము 1:30, 2కి అలా ఎళ్తామనమాట లంచ్‌కి. పని చేసేదే తినడానికి. సో, హెల్తీగా ఉంటేనే ఎక్కువ పని చేయగలం కాబట్టి తినండి, పని చేసుకోండి అంతే చెప్పగలను. అండ్ లంచ్‌లోకి అందరితో కలిసి టీమ్‌లో ఎళ్ళాము. అందరి దగ్గర కర్రీస్ అయితే మేము షేర్ చేసుకొని తింటామనమాట. సో, అన్నీ తింటూ ఉంటాను. అండ్ ఈవినింగ్ 4:00కి అలాగా నేను స్వీట్ కార్న్ అయితే తినేసాను. 5కి అలా రిటర్న్ స్టార్ట్ అయ్యి వచ్చేసాననమాట. నైట్ డిన్నర్‌లోకి నాకు తినాలనిపించలేదు రైస్ ఏమి. సో, 1 గ్లాస్ మిల్క్ తాగాను. బట్ వీడియో తీసుకోవడం మర్చిపోయాను. అండ్ డే 6లో నేను ఓవరాల్‌గా 1700 నుండి 1800 క్యాలరీస్ తీసుకున్న. ప్రోటీన్ కూడా 60-65 గ్రామ్స్ తీసుకున్న. కార్బ్స్, ఫ్యాట్స్, ఫైబర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యేలాగే చూసుకున్నాను.